హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాచ్ టైం 4000 అవర్స్ ఎట్లా కంప్లీట్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దాంట్లో భాగంగా ఫస్ట్ థింగ్ 4000 అవర్స్ కంప్లీట్ చేయాలంటే చాలా పెద్ద విషయం అని చాలామంది అనుకుంటారు. అండ్ ఇట్ ఈజ్ 100% అంత ఈజీ విషయం అయితే కాదు. బట్ ఇప్పుడు కొత్త కంటెంట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 3 months 4 months అయ్యి ఇంకా ఒక 100 అవర్స్ ఫినిష్ కాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ వాళ్ళకి ఏంటంటే నాకు కొంచెం మనీస్ వస్తే మేము ఇంకొంచెం ఎక్కువ పని చేయడానికి ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కొత్త కంటెంట్ క్రియేటర్స్కి ఈ వీడియో అనేది సజెస్ట్ చేయబడుతుంది. అందుకోసం సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. అండ్ విషయానికి వస్తే 4000 అవర్స్ క్రియేట్ కావాలంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ మొబైల్ నుంచి వీడియో చూసుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల యూట్యూబ్ అనేది మీ మానిటైజేషన్ అనేది తొందరగా కానివ్వకుండా చూస్తుంది. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకండి. మరి ఎలా చేయాలంటారా? మీ ఫోన్ కాకుండా మీకున్న ఫోన్ కాకుండా వేరే వాళ్ళ ఫోన్, అంటే మీ మదర్ ఫోన్ అవ్వచ్చు, మీ సిస్టర్ ఫోన్ అవ్వచ్చు, కజిన్ ఫోన్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ఫోన్ అవ్వచ్చు, ఇట్లా వేరే వాళ్ళ ఫోన్స్ ఎవరైతే ఉన్నాయో ల్యాప్టాప్ ఎక్కడైనా సరే వేరే యూట్యూబ్ యాక్సెస్ ద్వారా చూడడం అనేది చేయాలి. ఆ చూడడం కూడా ఎట్లా చేయాలి? మీరు 10 minutes 15 minutes చూస్తే 4000 అవర్స్ అనేది చాలా పెద్దది. సో అందుకోసం మీరు ఏం చేయాలి? మీ వీడియోస్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక ప్లేలిస్ట్లో యాడ్ చేసి ఒక నైట్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 అయ్యేంత వరకు ఉన్న ఈ టైం డ్యూరేషన్ వర్కౌట్ అయ్యేంత ప్లేలిస్ట్ని సెటప్ చేసి ఆ ఫోన్ని ఇంకా పక్కన పడాలి. వాళ్ళ నుంచి తీసుకొని ఒక వైఫై కనెక్ట్ చేసి పెట్టాలి. ఇక ఈ వైఫై కనెక్షన్ అనేది కూడా మీరు యూజ్ చేస్తున్న వైఫై కనెక్షన్ కాకుండా వేరే వైఫై కనెక్షన్ని యూజ్ చేయాలి. అప్పుడు ఏమవుతాయంటే యూట్యూబ్ అల్గరిథం అనేది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది, ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. మీరు మీ ఫోన్ నుంచే చూస్తున్నారనుకో మానిటైజేషన్ కాకుండా లేట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వ్యూస్ కూడా ఫర్దర్గా రాకపోవడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీ వీడియోస్ మీరే చూసుకున్నప్పుడు యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేయదు. మీరు 4000 అవర్స్ కంప్లీట్ చేసినప్పటికి కూడా ఆ వీడియో ఇంకా మీకు వచ్చే ఆదాయం కూడా చాలా 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 తక్కువ ఉంటుంది. సో అందుకని అట్లా ఒక 5 కావచ్చు, 10 మంది కావచ్చు, మీకు వీలైనంత మంది మీ మాట ఎవరైతే వింటారో వాళ్ళకు ప్లేలిస్ట్ అట్లా యాడ్ చేసి వాళ్ళ దాంట్లో వేరే వాళ్ళ వైఫై నుంచి అట్లా ఆన్ చేసి పెట్టడం అనేది ఒక పద్ధతి. అండ్ రెండో పద్ధతి ఏంటంటే మీరు చేసే కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని అట్లీస్ట్ 5 to 10 minutes ఆర్ 15 minutes ఉండేలాగా చూసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక వీడియో అనుకోకుండా అది వైరల్ అయిపోయి అది కొంచెం ఎక్కువ క్లిక్ అయినప్పుడు ఆటోమేటిక్గా చాలామంది చూస్తారు కాబట్టి మీకు వాచ్ అవర్ అనేది చాలా వరకు పెరుగుతుంది. లేదు మేము ఇలాంటి దీన్ని చీటింగ్ అన్నారు. ఇది కైండ్ ఆఫ్ కొంచెం ఫాస్ట్నెస్, అంటే కొంచెం ఫాస్ట్గా చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. అండ్ చాలామంది యూజ్ చేస్తారు ఈ ఆప్షన్ని. దాంట్లో మీరు ఏం బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ కేర్ఫుల్గా వేయండి, లేకపోతే ఏంటంటే బెడిసి కొడుతుంది అల్గరిథం. ఆ యూట్యూబ్ అని కనుక తెలిసిందనుకో అది మానిటైజేషన్ లేట్ అవుతుంది అండ్ కొంచెం డిఫికల్టీస్ కూడా ఉంటాయి. సో అందుకని వేరే వాళ్ళ ఫోన్ నుంచి యూజ్ చేసి చేయండి. అండ్ చాలామంది చేస్తారు, మీరు కొంచెం రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అండ్ చేసుకొని ఇంకా మీ మానిటైజేషన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు హానెస్ట్గా వెళ్ళడం ట్రై చేయండి. ఎప్పుడు కానీ హానెస్టీ అనేది స్టాండ్ అవుతుందండి, మిగతాది ఏది కూడా స్టాండ్ అవ్వదు. అది కొన్ని రోజులు మాత్రమే. ఈ 4000 అవర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు చూసుకున్నంత మాత్రాన వర్క్ అవ్వదు. ఓకే, సో దానికోసం మీరు ఏం చేయాలి? చాలా వరకు ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి, ఆనెస్ట్ కంటెంట్ క్రియేట్ చేయడానికి అండ్ బ్యూటిఫుల్ టాపిక్స్ క్రియేట్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. అండ్ దిస్ ఈజ్ మై విష్. అండ్ నేను కూడా అట్లా చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.